ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయొచ్చు. భవిష్యత్తులో మీ జాబ్కే ఎసరు పెట్టొచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF చెబుతున్న సంచలన నిజాలు ఇవి. మరి ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ పేరుతో విడుదలైన ఓ రిపోర్ట్ వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను తీవ్రంగా భయపెడుతోంది. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? ఏఐ కారణంగా ఎవరి జాబ్స్ రిస్క్లో ఉన్నాయి? మీరు డేటా అనలిస్టా? పెద్ద పెద్ద డేటాను చదవడం, విశ్లేషించడం, ఫలితాలు సిద్ధం చేయడమే మీ పని కదా. కానీ మీరు గంటల పాటు చేసే పని ఇప్పుడు ఏఐ కొన్ని క్షణాల్లోనే చేసేస్తోంది. డేటా అనాలిసిస్ జాబ్స్లో 87% పనిని ఏఐ పూర్తి చేయగలదని WEF నివేదిక చెబుతోంది. అటు కంటెంట్ రైటర్ల జాబ్స్ కూడా ప్రమాదంలో ఉన్నట్లుగా నివేదిక స్పష్టం చేస్తోంది. SEOకు సరిగ్గా సూట్ అయ్యే ఆర్టికల్స్, కథలకు సరిపోయే స్క్రిప్ట్స్ ఇవన్నీ ఏఐ వేగంగా రాసేస్తోంది. స్టోరీలు రాయడంలో 70% పనిని ఏఐ చేయగలదట. మిగిలిన 30% పనిని మనిషి చేయాల్సి ఉంటుంది. ఇటు డిజిటల్ మార్కెటింగ్, యాడ్ క్యాంపెయినర్లకు కూడా ఏఐతో రిస్క్ తప్పదు. మరి ఏఐ ఇప్పుడు కస్టమర్ల మెదడును అర్థం చేసుకుంటోంది. ఇంటెలిజెంట్ యాడ్స్ను డిజైన్ కూడా చేసేస్తోంది. బ్రాండ్ల రీచ్ కోసం ఆటోమేటెడ్ కంప్లైంట్లను రూపొందిస్తోంది. 66% పనిని ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. అటు ప్రోగ్రామింగ్ అన్నది చాలా టాప్ టెక్ స్కిల్ మరి. కానీ దీన్ని కూడా 61% వరకు ఏఐ రీప్లేస్ చేసేస్తోంది. జిట్హబ్ కోపైలట్, చాట్‌జిపిటి కోడ్, ఇంటర్ప్రిటర్ లాంటి ఏఐ టూల్స్ కూడా రాసేస్తున్నాయి. ఇవి కొత్త సొల్యూషన్స్ కూడా ఇచ్చేస్తున్నాయి. మరి అటు ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ను అర్థం చేసుకోవడానికి నిపుణుల సలహాలు అవసరం ఉండేది. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో మానవ మెదడే తేల్చాల్సి వచ్చేది మరి ఆ టైంలో. కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 58% పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహించగలదని WEF నివేదిక అంటోంది. మరోవైపు ఏఐ డ్రైవర్స్, డ్రోన్స్ కూడా వచ్చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి 35% వరకు మనుషులు చేసే పనిని చేయవచ్చట. మరోవైపు కొన్ని జాబ్స్కు మాత్రం ఏఐతో పెద్దగా ఇబ్బంది లేదట. అందులో టీచింగ్ ఒకటి. విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని పాఠాలు చెప్పడం అన్నింటికంటే ముఖ్యం. కేవలం 20% మాత్రమే టీచర్లు చేసే పనిని ఏఐ చేయగలదని WEF రిపోర్ట్ చెబుతోంది. అటు మాన్యువల్ స్కిల్స్, ఫిజికల్ వర్క్లో కూడా ఏఐ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేనే లేదు. ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం 13% పనిని ఆక్రమించగలదట. ఇలా ఎన్నో జాబ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏఐని మీ బాస్గా కాకుండా మీ సహాయకుడిగా మార్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. వర్క్ ఎథిక్స్, ఎమోషన్స్ లాంటివి మెకానికల్ బ్రెయిన్కి సాధ్యం కాదు. ఉదాహరణకు ఓ కథను ఏఐ రాస్తుంది, కానీ అది పూర్తిగా మానవ భావాలను అర్థం చేసుకుంటుందా అంటే ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. పూర్తిగా మనిషిలాగా కథను రాసి జనాలకు దగ్గరగా అవ్వగలదా అంటే అది అసాధ్యమే మరి. ఎందుకంటే మనం చదివే మంచి కథలు, గొప్ప వ్యాసాల్లో సమాచారంతో పాటు భావోద్వేగం కూడా ఉంటుంది. అందుకే ఈ కథలు, వ్యాసాలు హృదయాలను తాకుతూ ఉంటాయి. ఓవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ విధంగా కథ రాయమని చెప్పినా అది రోబోటిక్గానే ఉండవచ్చు. ఇది చదివే వారికి ఒక మెషిన్ రాసిన కథ అని అర్థమైతే పెద్దగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. అటు అందరికంటే ఎక్కువగా ప్రభావితం అయ్యే డేటా అనాలిసిస్ జాబ్స్ విషయంలోనూ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడే పరిస్థితులు లేవు. ఉదాహరణకు ఒక కంపెనీ సేల్స్ డ్రాప్ అవుతుంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణాంకాలను చూపించగలదు. కానీ అసలు కారణం ప్రోడక్ట్ చెడిపోతోందా, కస్టమర్ ట్రస్ట్ పోయిందా, ధర సమస్య అనే విశ్లేషణ పూర్తిగా మనిషికే సాధ్యం. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమస్యకు కారణాలు చెప్పినా అందులో ఎంతవరకు నిజం ఉంటుందో చెప్పలేని పరిస్థితులుంటాయి. ఎందుకంటే ఏఐ గణాంకాల్లో తప్పు ఉంటే అది దాన్ని గుర్తించదు. అది తప్పు చేసినట్లు మనిషి చెప్పినప్పుడే వాటిని సరిదిద్దుకుంటుంది. అటు మార్కెటింగ్లోనూ ఏఐ క్రియేటివ్ క్యాంపెయిన్లు చేయగలదు, కానీ సంబంధిత యాడ్తో మనుషుల భావోద్వేగాలను కనెక్ట్ చేయగలదా అంటే డౌటే. ఇలా ఏ విధంగా చూసినా ఏఐపై కంపెనీలు పూర్తిగా ఆధారపడే పరిస్థితులు లేవనే చెప్పాలి. అయితే విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. లేదంటే జాబ్ పోవడం గ్యారంటీ.